Hello students and welcome to another video on what you have missed in CPT series. ఈ వీడియోలో మనం we're going to discuss on capital redemption reserve. ఇలా capital redemption reserve అంటే ఏంటి? క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ ని ఎప్పుడు క్రియేట్ చేస్తాము, ఎందుకు క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది క్రియేట్ చేయాలి, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అనే దాన్నే ఎందుకు క్రియేట్ చేయాలి, దీన్ని బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి, ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి మాత్రమే క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ ని మనం యూజ్ చేయడానికి రైట్స్ ఉన్నాయి, ఎందుకు బోనస్ షేర్స్ మాత్రమే ఇష్యూ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మనం సిఆర్ఆర్ ని ఎప్పుడు అంటే ఫస్ట్ టైం చూసేది సిఆర్ఆర్ ని మనం చూసేది ఈదర్ ఇన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. రిడెంప్షన్ లో కానీ బైబ్యాక్ లో కానీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిడెంప్షన్ ఆర్ బైబ్యాక్, ఇది మీకు సిపిటి సిలబస్ లో ఉంది, ఇది సిఏ ఇంటర్మీడియట్ సిలబస్ లో ఉంది. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వెన్ రిడెంప్షన్ ఆర్ బైబ్యాక్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ నుంచి రిడెంప్షన్ కానీ బైబ్యాక్ కానీ జరిగినట్లయితే ఫేస్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ రిడీమ్డ్ ఆర్ ఈక్విటీ షేర్స్ బాట్ బ్యాక్ షెల్ బి ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్ అండ్ సచ్ సిఆర్ఆర్ క్రియేటెడ్ బై ది ట్రాన్స్ఫర్ షెల్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్. ఇది మనకు కంపెనీస్ యాక్ట్ లో ఉండే ప్రొవిజన్. సో లెట్ మీ రిపీట్ ది ప్రొవిజన్ వన్స్ అగైన్. Whenever redemption of preference shares or buyback of equity shares happens out of free reserves, an amount of face value of preference share redeemed or equity share bought back shall be transferred from free reserves. This is important padam. Shall be transferred from free reserves to the capital redemption reserve and such reserves shall be utilized only for the purpose of issue of fully paid bonus shares. ఇదండి మనకున్న ప్రొవిజన్. సో దీన్ని ఇలాగే మెకానికల్ గా నేర్చుకుంటే ది రియల్ పర్పస్ ఆఫ్ ది ప్రొవిజన్ అనేటువంటి దాన్ని మనం మిస్ అయిపోతాం. సో వాట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఎయిదర్ బైబ్యాక్ కానీ మనం రిడెంప్షన్ కానీ కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. బైబ్యాక్ ఆర్ రిడెంప్షన్ మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అనుకున్నాం. ఫస్ట్ ది అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ, సెకండ్ మెథడ్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్. ఈ యొక్క పదంగానే మనకు క్లియర్ గా అర్థమైంది అంటే లాజిక్ మొత్తం అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ అనడంలో అర్థం చేసుకోవడానికి కొత్తగా ఏం లేదండి. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుందాం. బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఇక్కడ అసెట్స్ ఉంటాయి ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి, మనం లయబిలిటీస్ అని కామన్ గా పిలుస్తాం అన్నిటిని. షేర్ క్యాపిటల్ ఉంటుంది, ఈదర్ ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్, డిబెంచర్స్ ఆర్ లోన్స్ ఉంటాయి, ఇక్కడ అసెట్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ రిడెంప్షన్ ఆర్ బైబ్యాక్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ నుంచి జరిగినట్లయితే ఏం జరుగుతుందండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సో ఫ్రెష్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చి పడతాయి, అదే విధంగా షేర్ క్యాపిటల్ పెరుగుతుంది. సో కొత్త షేర్ క్యాపిటల్ కంపెనీలోకి వస్తుంది, పాత షేర్ క్యాపిటల్ ఐదర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడీమ్ చేసి వెనక్కి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. సో ఇక్కడ మనం రిడెంప్షన్ అన్నా బైబ్యాక్ అన్నా వీఆర్ గివింగ్ మనీ టు ది షేర్ హోల్డర్స్, అంటే ఓనర్స్ కి వాళ్ళ క్యాపిటల్ ని తిరిగి ఇచ్చి పంపించేస్తున్నాం. సో వెన్ ఎవర్ వీఆర్ రిడీమింగ్ ది ఓల్డ్ షేర్ హోల్డర్స్, పాత షేర్ హోల్డర్స్ నుంచి కంపెనీ నుంచి బయట పంపించినప్పుడు కంపెనీస్ యాక్ట్ లాజిక్ ఏంటంటే దేర్ షుడ్ బి షేర్ హోల్డర్స్ కమింగ్ ఇన్. అర్థమైందండి. షేర్ క్యాపిటల్ ఒక్కసారి కంపెనీలోకి వచ్చేసిందంటే దేర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ ది షేర్ క్యాపిటల్ విల్ డిమినిష్ అన్లెస్ ది కంపెనీ గోస్ ఫర్ క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటిది కూడా మీకు ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ పేరుతో సిఏ ఇంటర్ లో ఉంది అండ్ దెన్ ఫైనల్ లో కూడా వస్తుంది. సో రీస్ట్రక్చరింగ్ పోతే తప్పిస్తే క్యాపిటల్ ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ సెట్ ప్రకారం తగ్గకూడదు. సో ఇక్కడ మనం రిడెంప్షన్ అని ఎప్పుడైతే అంటామో ఫస్ట్ ఆప్షన్ యూ హావ్ గాట్ ఇస్ ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ మీరు షేర్ క్యాపిటల్ ఎప్పుడైతే చేస్తారో మీకు కొత్త షేర్ క్యాపిటల్ వస్తుంది, పాత షేర్ క్యాపిటల్ మీరు తిరిగి పంపించవచ్చు. సో ఇక్కడ మనకు లాజిక్ ఉంది. ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటున్నాం. సో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చి పడతాయి ఫస్ట్. So first entry will be bank account debtor to equity or preference share capital. అంతేనండి. సో నెక్స్ట్ ఇష్యూ ఓల్డ్ షేర్ క్యాపిటల్ ని వెనక్కి పంపిస్తారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఓల్డ్ షేర్ క్యాపిటల్ ని వెనక్కి పంపించేస్తాము. దట్ విల్ బి రీప్లేస్డ్ బై ది న్యూ షేర్ క్యాపిటల్. కొత్త షేర్ క్యాపిటల్ తో రీప్లేస్ చేస్తా ఉంటాం కాబట్టి ఇక్కడ లాజిక్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు రిడెంప్షన్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ నుంచి రిడీమ్ చేసినాము అంటే ఇక్కడ ఏం లాజిక్ ఉంది ఒకసారి ఆలోచించండి. ఫ్రీ రిజర్వ్స్ నుంచి రిడెంప్షన్ అంటున్నాం, ఇక్కడ షేర్ క్యాపిటల్ ఉంటుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అదే విధంగా లయబిలిటీస్ ఉన్నాయి, ఈ అసెట్ సైడ్ అసెట్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం రిడెంప్షన్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ అన్నాము. రిడెంప్షన్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, షేర్ క్యాపిటల్ పెరుగుతుంది. వెన్ ఇట్ ఈస్ రిడెంప్షన్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అన్నట్లయితే ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ నుంచి రిడెంప్షన్ చేయడానికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనం వేలే పెట్టం. మీరు ఒకసారి గమనించినట్లయితే వెన్ వి సే ది రిడెంప్షన్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అన్నప్పుడు ఇక్కడ అసెట్ లో ఉండేదాన్ని ఏదో ఒకటి అమ్ముతాం, లేకపోతే మీరు సిపిటీ లో ఉన్న సిలబస్ ఒకసారి గుర్తించుకున్నట్లయితే ఫ్రీ రిజర్వ్స్ నుంచి రిడెంప్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం మీరు తీసుకొని చూసినా అసెట్స్ ని రియలైజ్ చేసి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. సో ఫస్ట్ ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. ఈ బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ ని రిడెంప్షన్ కి యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎంట్రీ విల్ బి సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్ రిడెంప్షన్ అనుకుందాం. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అని రాసుంటారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. సో ఇక్కడ మనం ఎక్కడ రిజర్వ్స్ ని టచ్ చేయలేదు.
కానీ వెన్ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ రిడమ్షన్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అంటున్నాం. రిడమ్షన్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అన్నాం కానీ లయబిలిటీ సైడ్ వేలే పెట్టడం లేదు మనం. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మీకు బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ఉంటే అసెట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంది లయబిలిటీ సైడ్. ఈ అసెట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చున్నాయండి? మనకు వచ్చింది ఎయిదర్ అవుట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ వచ్చి ఉంటుంది, లేదా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నుంచి, లేదా లయబిలిటీస్ నుంచి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇస్ ది ప్రాఫిట్ వీ హావ్ అక్యుములేటెడ్. షేర్ క్యాపిటల్ అయితే దేంతో అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాం అది షేర్ క్యాపిటల్. లయబిలిటీస్ మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు. క్లియర్ అండి? మనం రిడమ్షన్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అంటే ఇక్కడ మనకు అసెట్స్ ఎక్కువ ఉండాలి. ఫ్రీ రిజర్వ్స్ లో దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. ఫ్రీ రిజర్వ్స్ ఆర్ జనరల్ రిజర్వ్ అండ్ P&L అకౌంట్. నార్మల్ గా P&L అకౌంట్ లో కానీ జనరల్ రిజర్వ్ లో కానీ బ్యాలెన్స్ లేకపోతే యూ కెనాట్ రిడీమ్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్. సో ఇక్కడ ఏదో ఒక బ్యాలెన్స్ ఉంటే దట్ బ్యాలెన్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై అసెట్స్. ఈ ఏ అయితే అసెట్స్ మీరు అమ్మి ఫస్ట్ సేల్ ఎంట్రీ ఉంది కదా, ఏ అయితే మీరు అసెట్స్ అమ్ముంటారో ఆ అసెట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై జనరల్ రిజర్వ్ ఆర్ P&L అకౌంట్ అనేటువంటిది మన అజంప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా రిడీమ్ చేసినప్పుడు కంపెనీస్ యాక్ట్ ఏముంటుంది? యూ షుడ్ ట్రాన్స్ఫర్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ది ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ రిడీమ్డ్ టు CRR అంటున్నాం అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్. ఎందుకు అనేటువంటిది మనకు అర్థం కావాలంటే లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాము అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ డిసైడ్స్ టు డీఫ్రాడ్ ది క్రెడిటర్స్ ని మోసం చేయాలి అనేటువంటిది కంపెనీ ఇంటెన్షన్ అనుకుందాం. సో యాజ్ యూజువల్ అసెట్స్ బ్యాలెన్స్ ఎంతో కొంత ఉంటుంది. సో ఈ కంపెనీ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే షేర్ క్యాపిటల్ అని చెప్పి సే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తెచ్చారు, లోన్స్ అన్నారు, లోన్స్ కింద 1 కోటి రూపాయలు తెచ్చారు. అవునా అండి? సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైబ్యాక్ మీద రిడమ్షన్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అనుకుందాం. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అంటే ఈ కంపెనీ ఇప్పటికిప్పుడు మూసేయాలనుకుంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఈ అసెట్స్ లో నుంచి లోన్స్ రీపే చేయాలి. సో లోన్స్ రీపే చేయకుండా డైరెక్టర్స్ ఈ విధంగా ప్లాన్ చేయొచ్చా? బైబ్యాక్ అట్ ప్రీమియం చూసాం కదండి. సో ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ ఏం డిసైడ్ చేస్తుందంటే లెట్ us సెల్ ఆఫ్ ఆల్ ది అసెట్స్ అండ్ రియలైజ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్. సో అసెట్స్ అన్ని రియలైజ్ చేస్తే బ్యాంక్ అకౌంట్ లో ప్రాఫిట్ కి అమ్మినా కూడా సే సపోజ్ 2 కోట్లు వచ్చినాయి. క్లియర్ అండి? ఈ 2 కోట్లని ఐ విల్ సే ఐఎమ్ గోయింగ్ టు బై బ్యాక్ మై ఈక్విటీ షేర్స్ అంటాం. బై బ్యాక్ మై ఈక్విటీ షేర్స్ ఆర్ రిడీమ్ మై ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అంటాను, లేదా ప్రిఫరెన్స్ షేర్స్ రిడమ్షన్ అంటాను అట్ ప్రీమియం. సో నేను ఈ 1 lakh రూపీస్ని నేను ప్రీమియం ఇచ్చి ఈ 2 crores రూపీస్ ఇచ్చేయచ్చా? ఐ కెన్ గివ్. ఎందుకంటే ప్రీమియం ఎంత ఇవ్వాలి అనేటువంటిది కంపెనీ మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ టు రిడీమ్ దిస్ 1 lakh rupees షేర్ క్యాపిటల్ విత్ ది అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే దే కెన్ రిడీమ్ అట్ ప్రీమియం. అవునా అండి? సో ఇప్పుడు ప్రీమియం రిడీమ్ చేస్తే ఇక్కడ ఈ షేర్ క్యాపిటల్ పోతుంది, బ్యాంక్ అకౌంట్ పోతుంది. ఎంట్రీ ఏముంటుందండి? షేర్ క్యాపిటల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనుకుందాం, లేదా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనుకుందాం. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ అకౌంట్ డెటార్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ విల్ బి షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ అండి? సో ఈ షేర్ క్యాపిటల్ ఎగిరిపోతుంది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ 0 అయిపోతుంది. దీని ప్లేస్ లో ప్రీమియం ఆన్ రిడమ్షన్ వస్తుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి బ్యాలెన్సెస్ ఉన్నాయండి? ఇక్కడ ప్రీమియం ఆన్ రిడమ్షన్ మిగిలింది, ఇక్కడ లోన్స్ మిగిలినాయి అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు వాట్ ఈస్ ది వీళ్ళ పరిస్థితి ఏంటి? లోన్స్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి. కెన్ దే గో అండ్ ఆస్క్ ది ఓల్డ్ షేర్ హోల్డర్స్ అడగలుగుతారా? ఓల్డ్ షేర్ హోల్డర్స్ ని అడగలేరు. వెన్ దేర్ షేర్ క్యాపిటల్ ఈస్ రిడీమ్డ్ దే ఆర్ నో లాంగర్ ఇండెటెడ్ టు ది కంపెనీ, నో లాంగర్ రెస్పాన్సిబుల్. షేర్ క్యాపిటల్ మొత్తం రిడీమ్ చేశాం కాబట్టి. సో వీళ్ళ కంపెనీ ఎవరికి ఆన్సర్ చేయాలి? లోన్ ఇచ్చిన వాళ్ళకి ఆన్సర్ చేయాలి. లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరిని అడగలుగుతారు? దే కెన్ ఓన్లీ ఆస్క్ ది కంపెనీ విచ్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. అవునా? సో ఆర్టిఫిషియల్ పర్సన్ని వెళ్ళి అడగాలి అంటే కంపెనీ దగ్గర ఏముంది? అక్యూములేటెడ్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది, ప్రీమియం ఆన్ రిడమ్షన్. సో ఈ విధంగా లోన్ ఇచ్చిన వాళ్ళందరినీ మనం మోసం చేసే అవకాశం ఉంది. సో మోసం చేసే అవకాశం ఉండకూడదు అంటే వీ షుడ్ నాట్ అలౌ ది షేర్ హోల్డర్స్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ది కంపెనీ. వన్స్ షేర్ క్యాపిటల్ అనే పేరుతో కంపెనీలోకి వచ్చాడు అంటే ఆ షేర్ క్యాపిటల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెనక్కి పంపించకూడదు. సో మనం రిడమ్షన్ లేదా బైబ్యాక్ అన్నప్పుడు 2 మోడ్స్ అన్నాం. ఫస్ట్ మోడ్ ఈస్ రిడమ్షన్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ. సో వెన్ ఇట్ ఈస్ రిడమ్షన్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ, బ్యాలెన్స్ షీట్లో ఏమవుతుంది? యూ విల్ బి హ్యావింగ్ అసెట్స్, యూ విల్ బి హ్యావింగ్ అడిషనల్ బ్యాంక్ బ్యాలెన్స్. ఎంత షేర్ క్యాపిటల్ అయితే మీకు ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందో అదేవిధంగా అడిషనల్ షేర్ క్యాపిటల్ కూడా వస్తుంది. సో అడిషనల్ షేర్ క్యాపిటల్ ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఓల్డ్ షేర్ క్యాపిటల్ని మీరు లెస్ చేసుకోవచ్చు.
అంటే రిడమ్షన్ ద్వారా కానీ బైబ్యాక్ ద్వారా కానీ వెనక్కి పంపించేయచ్చు. సో యువర్ షేర్ హోల్డర్స్ ఆర్ బ్యాక్. పాత షేర్ హోల్డర్స్ కాకపోయినా ఆన్సర్ చేయడానికి ఎవరో ఒక షేర్ హోల్డర్స్ ఏదో ఒక షేర్ క్యాపిటల్ అనేటువంటిది కంపెనీలోకి వచ్చి కూర్చుంటుంది. వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అయితే మీకు ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ ఉంటాయి. ఈ ఫ్రీ రిజర్వ్స్ని రిప్రజెంట్ చేస్తా ఇక్కడ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అదర్ అసెట్స్ ఉంటాయి. ఇవి సేల్ చేసి మీరు ఇక్కడ తగ్గించేసినట్లయితే, సో కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి రిజిస్టర్ ఇక్కడ సేల్ చేసి ఇక్కడ మీరు అసెట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిస్తారు. అదేవిధంగా షేర్ క్యాపిటల్ని కూడా తగ్గించేస్తాము. కంపెనీస్ యాక్ట్ ఈ పరిస్థితిలో ఏం చెప్తుందంటే వెన్ సచ్ ఎ రిడమ్షన్ హ్యాపెన్స్, ఎటువంటి రిడమ్షన్ అండి? వెన్ ఎ రిడమ్షన్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ హ్యాపెన్స్, ఫ్రీ రిజర్వ్స్ నుంచి మీరు రిడీమ్ చేసినట్లయితే యాజ్ సూన్ యాజ్ ద రిడమ్షన్ ఈస్ ఓవర్, రిడమ్షన్ ఎప్పుడైపోతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి డబ్బులు తీసి షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు, ఇక్కడ షేర్ క్యాపిటల్ని తగ్గించేస్తారు. సో ఈ తగ్గించడం అనే ప్రక్రియ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అయిన వెంటనే నేను ఇంతకుముందు చెప్పా ఫ్రీ రిజర్వ్స్లో బ్యాలెన్స్ లేకపోతే యూ కెనాట్ రిడీమ్ అని. ఇక్కడ మీ ఫ్రీ రిజర్వ్స్ని ఎవరిదండి డబ్బులు? ఫ్రీ రిజర్వ్స్ అంటే పాత షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇవ్వకుండా మనం అట్టి పెట్టుకున్న డబ్బులు. P&L అకౌంట్లో కానీ జనరల్ రిజర్వ్లో కానీ దీస్ ఆర్ ఓపెన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ డివిడెండ్స్. వెన్ ఏ కంపెనీ డిక్లేర్స్ ఎ డివిడెండ్ ఎవరు దాన్ని ఆపలేరు, నాకు డివిడెండ్ వద్దు అని చెప్పలేరు, అవునా? సో ఇప్పుడు ది కంపెనీ కెన్ డిక్లేర్ డివిడెండ్స్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్, కానీ డివిడెండ్స్ ఇస్తే మీ షేర్ క్యాపిటల్ రీఇంబర్స్ అవ్వదు. సో ఫ్రీ రిజర్వ్స్లో ఈ డబ్బులు ఉందంటే దీస్ బిలాంగ్ టు ది ఓల్డ్ షేర్ హోల్డర్స్. సో ఇక్కడ మనం అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం షేర్ హోల్డర్స్ ఎటువంటి ప్లాన్ చేశారు? మన షేర్ క్యాపిటల్ మొత్తం రిడీమ్ చేసుకొని పారిపోతాం కంపెనీ నుంచి. లోన్ ఇచ్చిన వాళ్ళు మిగిలిపోతారు కంపెనీలో, వాళ్ళకి డెబిట్ బ్యాలెన్స్లు మిగులుతాయి, నష్టాలు మిగులుతాయి. మనం లోన్ ఇచ్చిన వాళ్ళందరినీ మోసం చేయొచ్చు అని ఓల్డ్ షేర్ హోల్డర్స్ ప్లాన్ చేశారు. ఈ పరిస్థితుల్లో కంపెనీస్ యాక్ట్ ఏం ప్లాన్ చేసింది? ఈ ఫ్రీ రిజర్వ్స్ కూడా ఓల్డ్ షేర్ హోల్డర్స్వే కదా. సో ఈ ఫ్రీ రిజర్వ్స్ నుంచి ఏం చేయమంటుంది? ఎంత షేర్ క్యాపిటల్ అయితే మీరు ఇక్కడ తగ్గించుంటారో, ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ రిడీమ్డ్ ఎంత అయితే మీరు తగ్గించుంటారో దాన్ని యూ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనే కొత్త అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. యూర్ రిడీమింగ్ ది క్యాపిటల్ కదా. సో క్యాపిటల్ రిడీమ్ చేసినాం కాబట్టి ఒక టెంపరీ అకౌంట్కి క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్కి పాత షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని డివిడెండ్ రూపంలో ఏ డబ్బులు అయితే మీరు ఫ్రీ రిజర్వ్స్ అంటామో, ఫ్రీ రిజర్వ్స్ ఆర్ దోస్ రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ డివిడెండ్స్, వాళ్ళకు చెందాల్సిన డబ్బుల్నే తీసుకొచ్చి సిఆర్ఆర్లో పెట్టండి అన్నాం. సిఆర్ఆర్లో పెట్టేసిన తర్వాత వీళ్ళు షేర్ క్యాపిటల్ తీసుకొని పారిపోయిన వెంటనే కంపెనీస్ యాక్ట్ ఏముంటుంది? దిస్ సిఆర్ఆర్ షల్ బి యూటిలైజ్డ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఎంతైతే షేర్ క్యాపిటల్ ఉండిందో, షేర్ క్యాపిటల్ ఇంతకుముందు 1 lakh ఉన్నింది, వీళ్ళు దీన్ని తీసుకొని పారిపోయిన వెంటనే మన కంపెనీస్ యాక్ట్ ఏముంటుంది? సిఆర్ఆర్ ఉంది కదా, ఈ సిఆర్ఆర్ నుంచి బోనస్ షేర్స్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే బోనస్ షేర్స్ ఇస్తామో, రిడమ్షన్ అని చెప్పి ఎవరైతే షేర్ హోల్డర్స్ పారిపోయి ఉంటారో కంపెనీ నుంచి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి చేతిలో ఒక్కొక్క షేర్ పెడతాం. నీ సిఆర్ఆర్ నుంచి మళ్ళీ నీకు బోనస్ షేర్స్ ఇస్తా ఉన్నాము, ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇస్తా ఉన్నాము అంటాము. సో మళ్ళీ మన బ్యాలెన్స్ షీట్ ఏమవుతుంది? ఇక్కడ సిఆర్ఆర్ 0 అయిపోతుంది, మళ్ళీ షేర్ క్యాపిటల్ కూర్చుంటుంది. క్లియర్ అండి? ఎప్పుడైతే కంపెనీని మోసం చేయాలనే ఉద్దేశంతో షేర్ హోల్డర్స్ బయటకు వెళ్ళిపోదాం అనుకుంటారో బయటకు వెళ్ళనిస్తారు, కానీ సిఆర్ఆర్ రూపంలో వాళ్ళు మళ్ళీ తెచ్చి కంపెనీ మేనేజ్మెంట్లో కూర్చోబెట్టుకుంటారు. సో ఇక్కడ లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వెళ్ళి షేర్ హోల్డర్స్ని అడగచ్చు. షేర్ క్యాపిటల్ లేదా షేర్స్ హోల్డ్ చేస్తూ ఉండేవాళ్ళు కంపెనీ డైరెక్టర్స్ ఈ షేర్ హోల్డర్స్ నుంచి మళ్ళీ ఎన్నుకోవడం జరుగుతుంది. దేర్ విల్ బి సమ్ పర్సన్ ఆన్సరబుల్ టు ది creditors. So that is the logic behind creation of capital redemption reserve.